వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్। ఈ రోజు నేను పొటాటోస్ తో మంచి స్నాక్ ఐటమ్ చూపిస్తున్నాను। దీనికి కావాల్సినవి 2 పొటాటోస్, వీటిని బాయిల్ చేసి పైన తొక్క తీసేసి పెట్టేసేసుకున్నాను। దీన్ని స్మాష్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే బియ్యం పిండి వేస్తున్నాను। నేను పెద్ద 2 స్పూన్స్ వేస్తున్నా, పెద్ద స్పూన్ అండి। అదే విధంగా కారం వేస్తున్నా, మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి। నేను 1 స్పూన్ వేస్తున్నాను। అలాగే సాల్ట్ వేస్తున్నాను। ఇందులోనే 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను। అలాగే ఇందులో సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేస్తున్నాను। అలాగే సన్నగా తరుక్కున్న పుదీనా వేస్తున్నాను। వీటన్నిటిని కలిపేసుకోవాలి। చాలా మంచి స్నాక్ ఐటమ్ ఇది, చాలా టేస్ట్ ఉంది, తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంది స్నాక్। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డిష్లో ఆయిల్ పోసి పెట్టిన, ఈ ఆయిల్ వేడయ్యేలోపు స్నాక్స్ రెడీ చేసుకుందాం। ఇదిగోండి పొటాటో వరిపిండి ముద్ద, ఇగో ఇలా ఉంది। మీకు వరిపిండి కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోండి, అంటే ఆలుని బట్టి వేసుకోండి। కొంచెం పొటాటోస్ ఎక్కువైనాయి అనుకోండి, ఇంకొంచెం మధ్యలో పిండి కలుపుకోండి। అయితే ఇప్పుడు వీటిని కొంచెం పిండి తీసుకొని ఇలా రోల్ చేసుకోండి। ఇంకొంచెం లావుగానే ఉంచుతున్నాను। అన్నీ ఇలాగే చేసి పెట్టుకోవాలి, మీకు నచ్చిన సైజులో చేసుకోండి। నేనైతే ఈ సైజులో చేస్తున్నాను। అన్నీ ఇలాగే చేసుకోవాలి। ఇదిగోండి అన్నీ ఈ షేప్లో వేసి పెట్టుకున్నాను। ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి। అటు సైడ్ ఆయిల్ వేడైంది, ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకుందాం। ఇప్పుడు వీటిని ఇందులో వేసేసుకుందాం। చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి ఇవి, చాలా అంటే చాలా బాగున్నాయి। పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ కావాలంటే ఇలా చేసి పెట్టండి, ఒక్కటి కూడా మిగిల్చకుండా అన్నీ తినేసేస్తారు, అంత బాగుందండి ఈ స్నాక్। మీరు వరిపిండి కావాలంటే ఇంకొంచెం వేసుకోండి, నేను పెద్ద స్పూన్తో 2 స్పూన్స్ వేసా, మీరు కావాలంటే ఇంకొంచెం వేసుకోండి। ఇదిగోండి ఇవి వేగిపోయినాయి, స్లిమ్లో పెట్టి వేయించండి। దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, ఎక్కువ పీల్చుకోదు ఆయిల్, ఇది కొంచెం ఆయిల్లోనే ఎన్నంటన్నీ చేసుకోవచ్చు। మీరు కావాలంటే రౌండ్ షేప్లో కూడా వేసుకోవచ్చు, అంటే మీకు నచ్చిన షేప్లో వేసుకోండి। నేనైతే ఇలా పొడుగ్గా చేసినాను। హైలో పెడితే మాడిపోతాయండి, స్లిమ్లో పెట్టండి। స్లిమ్లో పెట్టి చేసుకుంటే చాలా బాగా వస్తాయి, చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి స్నాక్స్। ఇలాగే మిగిలినవన్నీ కూడా వేయించుకోవాలి। ఇందులో నేను ఎక్కడ కూడా ఒక డ్రాప్ కూడా వాటర్ వేయలేదండి, పొటాటోస్ బాయిల్ చేసా కదా అందులోనే పిండి వేసి కలిపేసా, మీరు కూడా వాటర్ వేసుకోకండి। చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్ట్ ఉంది, ఇది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవట్లేదండి ఇవి। ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే ఆలుతో చేసిన స్నాక్స్ అండి, చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా టేస్ట్ ఉన్నాయి। మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేస్తారు, అంత బాగున్నాయి। అదేవిధంగా దీనికి ఆయిల్ కూడా ఇగో పట్టుకోవట్లేదండి, అసలు ఆయిల్ లేదు దీనికి। ఒకసారి చేసి చూడండి, టేస్ట్ ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టండి। అదేవిధంగా మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చేసి చూపిస్తానండి। థ్యాంక్ యూ।